ఆయన చెప్పిన ప్రతిదానికి కూడా సాక్ష్యాలు ఉండేవి. పైగా ఇంకోటి, అతన్ని మతబోధకుడుగా కంటే కూడా అతను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడు అతనిలో ఒక సొసైటీ బాగుండాలని తాపత్రయం, ఆయన పిల్లల్ని పెంచే విధానం ఏదన్నా కానీ అసలు అలాంటి వ్యక్తి ఇంకొకళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు లేరండి, ప్రవీణ్ పగడాల. అయితే నాకు అన్నిటికన్నా బాధ అనిపించింది ఏంటంటే, సరే అతను దూరం అయ్యాడు, అతని సమాజానికి ఎవరికైతే అతను అవసరమో, ఎవరికైతే ఆత్మ అయ్యాడో అతను వాళ్ళకి లేకపోవటం చాలా బాధాకరమైనప్పటికీ కూడా అంతటి మేధావి చావుని అపహాస్యం చేస్తూ అతన్ని చాలా బాధాకరం. అసలు నిజంగా అతనికి అది దక్కాల్సింది కాదని